ఈరోజు మన వీడియోలో మన తెలంగాణకు సంబంధించినటువంటి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్కి మనకి ఆగస్ట్ 17th రోజు డ్రాఫ్ట్ లిస్ట్ ఇవ్వడం జరిగింది. సో లిస్ట్లో మీ పేరు ఉందా లేదా ఎలా చూసుకోవాలి? ఇది మీ కంప్యూటర్లో అయినా సరే, మీ మొబైల్ ఫోన్లో అయినా సరే సేమ్ ప్రాసెస్. మీకు ఈ గూగుల్ సెర్చ్ బటన్ ఉంటుంది, దీని మీద ప్రెస్ చేయండి. ఇక్కడ మీరు తెలంగాణ ఎస్ఐఆర్ డ్రాఫ్ట్ లిస్ట్ అని టైప్ చేయండి. తెలంగాణ ఎస్ఐఆర్ డ్రాఫ్ట్ లిస్ట్. సో అందులో మనకి ఫస్ట్ సిఇఓ తెలంగాణ అని టాప్లో వస్తుంది, మీరు దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే ఈ విధంగా మనకి ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. కొంచెం కిందికి వెళ్తే ఇక్కడ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్స్ 2026 దీని మీద క్లిక్ చేయండి. మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఆల్రెడీ తెలంగాణ అని సెలెక్ట్ అయింది. ఇయర్ ఆఫ్ రివిజన్ 2026, రోల్ టైప్ సర్, డ్రాఫ్ట్ రోల్ 2026. డిస్ట్రిక్ట్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. మీకు ఏ డిస్ట్రిక్ట్ కావాలంటే అది సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రంగారెడ్డి సెలెక్ట్ చేస్తున్నా. రంగారెడ్డి సెలెక్ట్ చేసినాక అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ రంగారెడ్డిలో ఉన్నవన్నీ డిస్ప్లే అవుతాయి. ఇక్కడ నేను శేర్లింగంపల్లి సెలెక్ట్ చేసుకున్నా. అండ్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు, రెండే ఉన్నాయి ఇక్కడ, తెలుగు ఆర్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ పెట్టుకున్నా. దెన్ మీరు ఇక్కడ క్యాప్చాని ఎంటర్ చేయవలసి ఉంటుంది. క్యాప్చా ఇది కేస్ సెన్సిటివ్ ఉంటుంది. ఇక్కడ ఎట్లా ఉంటే అట్లానే కొట్టాలి. స్మాల్ లెటర్ ఉంటే స్మాల్, క్యాపిటల్ ఉంటే క్యాపిటల్, BRGYYA. ఓకే, క్యాప్చా ఎంటర్ చేసినాక మనకి ఇక్కడ పార్ట్ నంబర్ అండ్ పార్ట్ నేమ్ అనేవి మెన్షన్ చేసి ఉన్నాయి. మనకి మన ఓటు దేంట్లో ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకొని మనం అందులో మన పేరు ఉందా లేదా చూసుకోవచ్చు అనమాట. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 పార్ట్ నంబర్స్ ఉన్నాయి. ఇందులో లేదనుకుంటే కింద రైట్ హ్యాండ్ సైడ్ కార్నర్లో మనకి యారో మార్క్స్ ఉన్నాయి. ఈ యారో మార్క్ని కొడితే నెక్స్ట్ లిస్ట్ వస్తుంది అనమాట, 11 to 20. సో ఇట్లా మనకి అన్నీ చూసుకోవచ్చు. సో నాకు సపోజ్ మండల్ పరిషత్ అప్పర్ ప్రైమరీ స్కూల్ రూమ్ నెంబర్ 3 నానక్రామ్ కూడా ఇది చూడాలి. సో ఇది సెలెక్ట్ చేసుకొని నేను ఇక్కడ డౌన్లోడ్ సెలెక్టెడ్ పీడిఎఫ్స్ అని కొడతా. సో మీరు మోర్ దాన్ 1 కావాలనుకుంటే అది కూడా చూసుకోవచ్చు. మీరు 2-3 సెలెక్ట్ చేసుకొని కూడా డౌన్లోడ్ సెలెక్టెడ్ పీడిఎఫ్స్ అని కొడితే మీకు మీ సిస్టంలో కానీ ఇట్లా ఫైల్ డౌన్లోడెడ్ అని వస్తుంది. ఓపెన్ కొట్టండి. ఓపెన్ కొడితే మీకు పీడిఎఫ్ ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. టైప్ ఆఫ్ రివిజన్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 2026. ఇక్కడ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే మెయిన్ టౌన్ ఆర్ విలేజ్, పోస్ట్ ఆఫీస్, పోలీస్ స్టేషన్, మండల్, సబ్ డివిజన్, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ ఇవన్నీ మెన్షన్ చేసి ఉంటాయి. కిందికి వెళ్తే మనకి మ్యాప్స్ ఉన్నాయి. ఇక్కడ పోలింగ్ స్టేషన్ ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి. సో పోలింగ్ స్టేషన్ అన్ని డీటెయిల్స్ తర్వాత ఈ విధంగా మనకి మీ ఇండివిజువల్ డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు, రైట్? సో ఇంకా కూడా దీని మీద ఇంకేమైనా డౌట్ ఉంటే మీరు కామెంట్స్ బాక్స్లో పోస్ట్ చేయండి. సో ఆ డౌట్ కాకుండా ఇంతకుముందు ప్రాసెస్ కాకుండా డైరెక్ట్ మీ పేరు ఎక్కడుందో తెలుసుకోవాలనుకుంటే దానికి వేరే ప్రాసెస్. అది ఎలా అంటే మళ్ళీ సేమ్ తెలంగాణ ఎస్ఐఆర్ డ్రాఫ్ట్ లిస్ట్ అని కొడితే ఇదో సిఇఓ తెలంగాణ వస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. అగైన్ మీకు సేమ్ ఇంటర్ఫేస్ వస్తుంది. ఇందులో మనకి ఇక్కడ థర్డ్ ఆప్షన్లో చూస్తే సెర్చ్ యువర్ నేమ్ ఇన్ ఓటర్ లిస్ట్, దాని మీద క్లిక్ చేయండి. ఓకే, సో ఇందులో మీరు ఏం సెలెక్ట్ చేసుకోవాలి? ఇక్కడ సెర్చ్ బై ఎపిక్ నంబర్, సెర్చ్ బై డీటెయిల్స్ ఆర్ సెర్చ్ బై మొబైల్ నంబర్. సో మీకు ఎపిక్ నంబర్ ఉంటే మీరు ఎపిక్ నంబర్ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎపిక్ నంబర్ టైప్ చేసి స్టేట్ సెలెక్ట్ చేసుకుంటే మీకు మీ డీటెయిల్స్ వస్తాయి. అదర్వైజ్ మీకు ఎపిక్ నంబర్ కూడా తెలియదు అనుకోండి, మీ ఓటర్ కార్డ్కి మొబైల్ నంబర్తోని లింక్ ఉంటే సెర్చ్ బై మొబైల్ నంబర్ అని కొట్టండి. ఓకే, సో ఇక్కడ మొబైల్ నంబర్ అనగానే మనకి స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఐ విల్ సెలెక్ట్ తెలంగాణ. ఓకే, లాంగ్వేజ్ మీ ఇష్టం. బై డిఫాల్ట్ ఇంగ్లీష్ అండ్ హిందీ ఉన్నాయి.
సో ఇక్కడ మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి. నేను నా మొబైల్ నంబర్ ఎంటర్ చేస్తున్నా. ఓకే. సో ఎంటర్ చేసినాక కింద క్యాప్చా ఉంటుంది, కేస్ సెన్సిటివ్. సో ఉన్నది ఉన్నట్టు ఎంటర్ చేయండి. స్మాల్ జీ, స్మాల్ ఎస్, క్యూ 4 QP అండ్ ఇక్కడ అన్నీ ఎంటర్ చేసినాక మన ఫోన్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయగానే, సో ఓటీపీ రాగానే మనం ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేయాలి. ఎయిట్ 98207 కొట్టేసి మన ఓటీపీ ఎంటర్ చేసి సర్చ్ చూద్దాం. సో ఈ విధంగా మనకు కావాల్సిన డీటెయిల్స్ వచ్చేస్తాయి అన్నమాట. రైట్. సో ఈ విధంగా 2 మెథడ్స్లో మనకు సర్లో మన పేరు ఎక్కడ ఏ పార్ట్లో ఉంది, ఏ పోలింగ్ స్టేషన్లో ఉంది అనేది మనం ఈజీగా తెలుసుకోవచ్చు. అండ్ మన పార్ట్లో సీరియల్ నెంబర్ కూడా ఇందులో మెన్షన్ చేసి ఉందన్నమాట. సో ఈ విధంగా మనము ఎస్ఐఆర్లో మన పేరు ఉందో లేదో చూసుకోవచ్చు. ఓకే. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. రైట్. థ్యాంక్ యూ.